నంద్యాల జిల్లా డోన్ మండల పరిషత్ భవనం ప్రారంభోత్సవం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. దొంగల మాదిరిగా ఆఫీస్ ప్రారంభించడం వైసీపీ దౌర్జన్యాలకు నిదర్శనమని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులకు తెలియకుండా జడ్పీ చైర్మన్ తో ప్రారంభించడం సరికాదని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించాల్సిందని తెలిపారు. వైకాపా నాయకులు మేము నీతివంతులము, మేము బుద్ధివంతులము, మేము చాలా అమాయకులము, మమ్మల్ని టీడీపీ నాయకులు అక్రమ కేసు పెట్టి భయభ్రాంతులు చేసి తినకుండా తాగకుండా మమ్మల్ని చేస్తున్నారు, పెళ్ళ పిల్ల కూడా ఉండకుండా చేస్తారని చెప్పి పెద్ద పెద్ద కథలు చెప్పారు. సామెత తెలుగులో చెప్పేది శ్రేణితులు దూరం దుమ్ముడు సామెత. ఈరోజు అదే సామెతగా వర్షిస్తుంది. ఈరోజు పొద్దున ఏళ్లకు దుర్గామాత వచ్చి అందరూ వచ్చి కొత్తగా ఎంపీడీ ఆఫీస్ని ఓపెన్ చేశారు. ఎవరు పర్మిషన్ లేకుండా, ప్రోటోకాల్ లేకుండా. ఇది ఎవరు సంబంధించారు, ఎవరైనా చేశారు, దీనికి ప్రోటోకాల్ అవసరం లేదా, సీఓ పర్మిషన్ ఉందా, లేదా కలెక్టర్ పర్మిషన్ ఉందా, లేదా డిప్యూటీ చీఫ్ పర్మిషన్ ఉందా? ఒక ఎమ్మెల్యే తెలియకుండా, ఎంపీడీ తెలియకుండా, ఆర్ఎండ్లో తెలియకుండా, ఎవరు తెలియకుండా ఇలా చేస్తే భద్రత అడుగుతున్నాడు వైకాపా. ఏం చూసే నేను ఏం దాన్ని చూసేస్తాను, ఏం చేయలేకుండా అంటే మీ తోడు చేసుకుంటే మా మీద కేసు పెట్టి జగన్ మీద అనుకుంటాను మీరు. నేను చాటాలు కదా తెలియదు, వైకాపా మేము తెలియదు, భయపడే సమస్య. మీరు ఇంతకుముందే నాతో డిసైడ్ చేశారు ఎంపీడీ. నేను డిప్యూటీ చీఫ్ పిలిపించి కొన్ని రోడ్ తీసుకొని, కొన్ని కాంట్రాక్ట్ చేసుకొని, పోలీస్ స్టేషన్ ఉద్దేశించుకొని కొన్ని పెళ్లి పెట్టారు. అనుకోకుండా ఆయన హాస్పిటల్ కాబట్టి డిలే అయింది. అంత మాత్రాన దౌర్జన్యం చేస్తే తమ్ముడు పార్టీ ముచ్చమని చెప్పేటప్పుడు మీరు అది అధికారం ఉందనుకుంటే అధికారం లేదు, మీకు అధికారం పోయింది. ఇది పద్ధతి కాదు, ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల్ని అవమానం చేసినట్లు.